Good morning, welcome back. This is your Mario Paul. We'll see some of the topics that confuses us very rarely. Okay, many of us get confused. We are rattled in using all this. First point, or is a connector, linking word. Where do we use this linking word? How it is connected, everyone knows. Okay, invite me or I will not come. Okay, take tablet or you will never recover. So this is the way. Or is also represented by or else, if not, otherwise, if you don't. Wear a coat or you get wet. Okay. Play well or else you will not win. Study sincerely. If you don't, you will fail. You may not pass. You cannot pass. Okay, start early, otherwise, or else you cannot catch the bus. So these are the different options in the place of or. Anyone can be used. And second point, whom and who. We get here also there is a little difference. Many of us use whom do you want, whom do you love, whom do you elect, whom do you choose, whom do you prefer. ఇట్లా అడుగుతూ ఉంటారు. అలా అడిగే బదులు who do you want, ఎవరు కావాలి, who do you love, ఎవరిని ఇష్టపడుతున్నావు, who do you select, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, who do you prefer, ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రిఫర్ చేస్తున్నావు అని అంటారు. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ whom బెటర్ యూస్ who. అలాగే ఆ whom are you waiting, ఆ whom are you waiting, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆ whom are you talking of, of whom are you waiting, of whom are you speaking. So instead of waiting, let us take speaking. Of whom are you speaking, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి నువ్వు డిస్కస్ చేస్తున్నావు, ఎవరి గురించి నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు, ఇవి వస్తూ ఉంటాడు. దాని బదులు who are you speaking of, ఎవరి గురించి మాట్లాడుతున్నావు. సో ద ప్రిపోజిషన్ కమ్స్ at the end of the interrogative sentence, at the end of the sentence. Okay, who are you speaking of, ఎవరి గురించి మాట్లాడుతున్నావు. అదేవిధంగా to whom are you talking, ఎవరితో మాట్లాడుతున్నావు. with whom are you talking, ఎవరితో మాట్లాడుతున్నావు. These are the general constructions which we use. కానీ కరెక్ట్ వర్డ్ ఏంటంటే who are you talking to, ఎవరితో మాట్లాడుతున్నావు. ఓకే, who are you listening to, ఎవరితో వింటూ ఉన్నావు. ఈ విధంగా with whom కాకుండా to whom కాకుండా who తోటి డైరెక్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. This is the beginning of the structure, beginning of the interrogative sentence. Next, for whom are you waiting. Okay, for వచ్చింది కాబట్టి చివరి ఏమొస్తుంది, ఈ ఫర్ రావాలి. for whom are you waiting, ఇది కరెక్ట్ కాదు. who are you waiting for, ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు. ఓకే, ఆ విధంగా హూకి హూమ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. హూమ్ కూడా కరెక్టే, కానీ మనం జనరల్గా కొన్ని సందర్భాలు మాత్రం హూమ్ యూజ్ చేస్తాం. ఇన్ అదర్ కేసెస్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ హూ. నెక్స్ట్, ఆల్సో, టు, యాజ్ వెల్. ఈ మూడు కూడా ఒకటే మీనింగ్ ని కన్వే చేస్తూ ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆల్సో ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. వాడు చెప్తా ఉంటాడు, అరే నేను బాహుబలి చూశాను, వైల్డ్ డాగ్ చూశాను అని అంటాడు స్టైల్గా. అప్పుడు మనం ఏమంటాం, అరే పిచ్చోడు నీకన్నా ముందే నేను చూశాను, నేను కూడా చూశాను, నువ్వు ఒక్కడవే కాదు అని చెప్పే సందర్భంలో ఐ హ్యావ్ ఆల్సో సీన్. ఆల్సో అన్నది వర్బ్ తర్వాత వచ్చింది. ఐ హ్యావ్ ఆల్సో సీన్, అంటే నేను కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాను. ఐ ఆల్సో హ్యావ్ టేకెన్, ఐ ఆల్సో హ్యావ్ టేకెన్. ఆల్సో అన్నది ఏంటిది, కండిషన్ అంటే కరెక్ట్ చెప్పడం కోసం అంట. దాని తర్వాత ఎంటర్ ఏమొస్తుంది, వర్బ్ వస్తుంది. ఓకే, ఐ ఆల్సో హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, ఐ ఆల్సో హ్యావ్ అడ్మినిస్టర్డ్ డోస్ ఆఫ్ COVID-19 ఫస్ట్ వన్. సో ఈ విధంగా ఆల్సో అన్నది వర్బ్ ముందు వస్తుంది, జరిగిన పని ముందు వస్తుంది. ఎప్పుడు చెప్తామంటే నేను కూడా, ఐఎమ్ ఆల్సో అన్న సందర్భం వస్తాడు. ఈ టు యాజ్ వెల్ యాజ్ కూడా సేమ్ మీనింగే, కానీ ఎక్కడ వస్తుంది, సెంటెన్స్ చివర వస్తూ ఉంటుంది. చాలా సినిమాలు చూస్తూ ఉంటాడు, కొడుకు తండ్రితో చెప్తూ ఉంటాడు డాడ్ ఐ లవ్ యూ అని. వెంటనే డాడ్ ఏమంటారు, ఐ లవ్ యూ టూ. టూ అంటే ఏంటిది, కూడా అర్థం అనమాట. సో ఐ హ్యావ్ సీన్ టైటానిక్ 2, ఐ హ్యావ్ టేకెన్ కోవిడ్ డోస్, I have completed my task 2, I have broken the record 2 అన్న యాజ్ వెల్ యాజ్ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అండ్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఆర్ సేమ్.
but there is a difference in using them. And comes when you speak about plural. Raju and Rani. Raju and Rani. Raju, Rani. Rendu kalipite ఏమవుతుంది plural. We are not speaking only of Raju. We are not speaking of only Rani. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి plural కింద వస్తుంది. ఈ plural వచ్చినప్పుడే we take the support of and. Plural కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ have. Raju and Rani have come. And అన్నదమ్ములు ఎవరు పాస్ అయ్యారు? Anil and Sunil have passed. Okay. Geeta and Sita have completed the work. Okay. అదే విధంగా Sunita and Anita have paid the fee. ఇద్దరు కలిపి ప్లూరల్ కాబట్టి అండ్ వస్తుంది, హ్యావ్ అని ప్లూరల్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ అంటే సింగులర్, దాంతో ఇదే కాకుండా పాటు అని అర్థం అంటారు. ఓకే. రవి యాజ్ వెల్ యాజ్ రాణి హ్యాస్. దిస్ ఈస్ ప్లూరల్, దిస్ ఈస్ సింగులర్. రవితో పాటు రవియే కాక రాణి కూడా వచ్చింది. రవే కాదు, రాణి కూడా పే చేసింది అంటున్నాం. పే చేశారు అనడం లేదు. ఎందుకు? ఇది ప్లూరల్ అయినప్పుడు యాజ్ వెల్ యాజ్ అన్నది దేన్ని కన్వే చేస్తుంది? సింగులర్. ఓకే. రవి యాజ్ వెల్ యాజ్ రాణి హ్యాస్ పేడ్. రవి యాజ్ వెల్ యాజ్ రాణి హ్యాస్ డిక్లేర్డ్. రవి అండ్ యాజ్ వెల్ యాజ్ రాణి హ్యాస్ పేడ్ ద ఫీ. ఈ విధంగా fairly, rather. దీన్ని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. Many of us get rattled when you use fairly and rather. Fairly is used when you speak about some pleasant things and in a positive way, approachable way, okay, agreeable way. మనం కొంచెం సంతోషంగా మంచి విషయాలు చెప్పేటప్పుడు మాత్రం ఫెయిర్లీ ఉపయోగిస్తాం. ఫెయిర్ అంటే ముఖంలో ఉన్నటువంటి ఫెయిర్నెస్ కాదనమాట. ఓకేనా? రాజు ఈజ్ ఫెయిర్, క్లవర్. వాడు దాదాపు మంచి క్లవరే వాడు, చాలా చక్కగా తోడు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బి క్లవర్. కానీ మంచిగా నేను ఊహించడానికి వాడు తెలియగలవాడు. రాదర్ ఎక్కడ వస్తుంది? ప్లెజెంట్ ఆపోజిట్ అన్ప్లెజెంట్, పాజిటివ్ ఆపోజిట్ నెగిటివ్. ఓకే. ఆ విధంగా క్రియేట్ అప్రోచబుల్ అన్అప్రోచబుల్, యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్. అంత పాజిటివ్ కానటువంటి విషయాలు చెప్పేటప్పుడు, డల్గా చెప్పేటప్పుడు మాత్రం రాదర్ యూజ్ చేస్తాడు. రవి ఈజ్ రాదర్ స్టూపిడ్. స్టూపిడ్ అనేది క్లవర్ యొక్క ఆపోజిట్ పదము. తిట్టు కాదు, ఏం కాదు. యూ స్టూపిడ్ ఫెలో అంటే తిట్టు కాదు, అది నువ్వు క్లవర్ కాదు, మొద్దు నాయాల అని అర్థం. ఓకేనా? రవి ఈజ్ ఫెయిర్లీ టాల్. ఈ ఏజ్కి తగ్గట్లు చక్కగా పెరిగాడు. రవి ఈజ్ రాదర్ షార్ట్. 16 ఏళ్ళు వచ్చి ఇంకా పొట్టినాయలా ఉన్నాడు. ఈ విధంగా ఫెయిర్లీ కానీ రాదర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిర్లీ అండ్ రాదర్. సో ఇన్ సచ్ కేసెస్ ఎటువంటి కన్ఫ్యూజన్ కాకుండా మంచి విషయాలు చెప్పేటప్పుడు ఫెయిర్లీ. ఓకే. షీ ఈస్ ఫెయిర్లీ ఇంటెలిజెంట్. నిజంగా నేను ఊహించడానికంటే చాలా తెలివైంది. షీ ఈజ్ రాదర్ అన్ఇంటెలిజెంట్. అంత తెలివైంది ఏం కాదు. నేను ఊహించాను మంచిగా 10/10 జీపీ వస్తుంది, కానీ ఐ మేక్ 6 7 వచ్చాయి అనమాట. ఆ విధంగా రెండింటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. Thank you. If you like my teaching, if you are able to catch my teaching, please do subscribe. Thank you.